ఏపీలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి శాసనసభకు లోక్సభకు పెద్ద ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కానీ రాజ్యసభలో శాసనమండలిలో బలమైన ప్రాతినిధ్యం ఉందని జగన్తో పాటు విజయసాయిరెడ్డి లాంటి వారు తరచూ చెబుతూ వచ్చారు. కానీ గట్టిగా 3 నెలలు కూడా అవ్వకముందే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. నిన్న రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కూడా ఆ రాజీనామాను ఆమోదించారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని కారణంగా చెబుతూ 4 ఏళ్ల ముందే ఆయన రాజీనామా చేశారు. హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలి, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టాలి, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాలి, పెంచాలి అని అనేక సమస్యల మీద, ప్రస్తుత సమస్యల మీద, భవిష్యత్తులో వచ్చే సమస్యల మీద పోరాటాలు చేస్తున్నాం. చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని కూడా పోరాటం చేస్తున్నాం. ఈ పరిస్థితిలో బలమైన ఉద్యమాన్ని నిర్మించుకుంటొచ్చాము. ఇంకా ఈ ఉద్యమం విస్తరిస్తుంది. ఇప్పుడు మంచి పతాక స్థాయికి వచ్చింది. ఇదే సమయం లోపల బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని, ఇవన్నిటి కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నన్ను రాజకీయ కోణంలో చూస్తున్నాయి. అంటే ఒక బీసీ నాయకుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఆయన మాట వినొద్దని పెద్దలు కొందరు కింది అధికారులకు, కింది నాయకులకు ఆదేశాలు ఇస్తారు. ఇది ఒక అవరోధంగా అడ్డంకిగా మారేది. జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్తున్నారు. వాళ్ళకి అతీతంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తారు. అన్ని పార్టీలు నా దిక్కు ఊస్తుంటాయి. బీసీలలో అభిమానం నీరెక్కిస్తే మంచిదే. కానీ నేను నా ముంగట ఎజెండా ఉంది. నా ముంగట ఓ ఎజెండా ఉండి ఆ ఎజెండా కోసమే పోరాడుతున్నారు. చట్టసభలో రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని ఎజెండా నా ముందున్నది. దానికోసమే పోరాడుతున్నాం. సాధించే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా. ఏపీకి 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని స్థానాలను విడతల వారీగా వైసీపీ గెలుచుకుంది. మొదటి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి జంపింగ్లు పెరిగాయి. మొదట బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా అదే బాటలో వెళ్లడంతో వైసీపీ బలం 8కి పడిపోయింది.